మరొక బిగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ రోజు జరిగిన ఘటనలపై సీఈఓ ద్వివేది వివరణ కోరారు. నియోజకవర్గానికి 3 బెల్ నిపుణుల్ని కేటాయించిన వారి సేవల్ని వాడకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 6 తర్వాత పోలింగ్ జరగడానికి గల కారణాలను రాతపూర్వకంగా వివరించాలని కలెక్టర్లకు ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసిన వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామన్న ద్వివేది మరికొందరు అధికారులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫోన్ లైన్లో సిద్ధంగా. విజయ్ చంద్రన్, పోలింగ్ రోజు జరిగిన ఘటనకు సంబంధించి సీఈఓ ద్వివేది వివరణ కోరినట్టుగా సమాచారం అవుతుంది. ఏ నియోజకవర్గాల్లో ఏ జిల్లాల కలెక్టర్లకు ఆయన ఆదేశాలు ఇచ్చారు, ఏంటి సమాచారం? మరి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఎన్నికల్లో చాలా ఆలస్యంగా జరగడం మీద గోపాలకృష్ణ ద్వివేది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఆ బిల్ సంబంధించినటువంటి నిపుణులను ఈ ఈవీఎంలో ఎక్కడ మొరాయించినా లేకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా పరిశీలనలు ఉపయోగించుకోవాలని చెప్పేసి 3 కేటాయించడంతో పాటు మరికొందరిని కూడాను రిజర్వ్ లో పెట్టడం జరిగింది. వారిని సేవలు ఉపయోగించుకోకుండా పలు నియోజకవర్గాల్లో ఆలస్యంగా ఎన్నికలు జరగడం మీద ఆయన ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి రూట్ మ్యాప్లు కూడా సాంకేతిక నిపుణులకు ఇవ్వకపోవడాన్ని ఎన్నికల సంఘం గుర్తించింది. ఎన్నికలకు 4 రోజుల ముందే రాష్ట్రానికి 600 మంది ఇంజనీర్లు వచ్చినా కలెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం మీద ఈసీ సీరియస్ కావడం జరిగింది. సాయంత్రం 6 తర్వాత పోలింగ్ జరగడానికి కారణాలను రాతపూర్వకంగా ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్లకు ఆదేశం చేయడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసినటువంటి వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా కృష్ణా జిల్లాలో ఆర్ఓ ఈవీఎంలను ఆలస్యంగా అప్పగించడము, తర్వాత రాజ్యంలో మైనర్లు ఓటు వేసిన సంఘటనలో వచ్చిన నివేదికలు పంపాలని చెప్పేసి ఈసీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరికొందరు అధికారుల మీద కూడా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా కృష్ణా జిల్లాలో ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరిగిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఎవరెవరైతే కనుక ఇటువంటి పరిస్థితులలో నిర్లక్ష్యానికి అయినారో వాళ్ళందరి మీద కూడా నివేదికలు ఆయన తెప్పించుకుంటా ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు కొందరు అధికారుల మీద కూడా ఆయన నివేదిక పంపినట్లుగా మనకు సమాచారం ఉంది. వాళ్ళందరి మీద కూడా వేటు పడే అవకాశం ఉందని మనకు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.